దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగములో నుండి 44వ కీర్తన 1వ వచనాన్ని మనం పరిశీలించేద్దాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. హల్లెలూయా. కోరాహు కుమారులు చేసిన దైవ ధ్యానము ఈ కీర్తన. ఈ కీర్తనలో ఏమి చెప్పబడుతుందంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షమున ఏ ఏ కార్యములను చేసి ఉన్నారో వివరిస్తూ ఉన్నారు. వారు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతూ దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని ఆ బానిస బ్రతుకులలో నుండి విడుదల కలుగుచేయ నిమిత్తము వారికి అనేక రకాలైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను ప్రభువు జరిగించి ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ 44వ కీర్తన 1వ వచనములు అంటారు, దేవా, నీవు మా తాతలకు మా తండ్రులకు నువ్వేమి కార్యాలు చేశామో మేము చెవులారా విని ఉన్నాము అంటున్నాడు. మా పితరులు దానిని మాకు వివరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే తరువాత ప్రభు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడి పేరు చెప్పాలి అందరూ. ఆ నాయకుడి పేరు యెహోషువ. దేవుడు యెహోషువతో చెప్పాడు, మోషేను ఏ విధంగా నాయకుడిగా ఎన్నుకుని నడిపించానో నిన్ను కూడా అదే విధంగా నడిపిస్తానని వాగ్దానం చేశారు ప్రభు. హల్లెలూయా. యోర్దాను నదిని దాటవలసి వచ్చినప్పుడు ఆ మందసమును యాజకులు ఎత్తుకుని యోర్దాను నదిలో ఉన్నటువంటి నీరు వారి పాదములకు తగలగానే యోర్దాను ఏకరాశిగా మిగిలిపోయింది. హల్లెలూయా. అప్పుడు యెహోషువ చెప్పాడు, ఏటిలోకి వెళ్ళి గోత్రానికి ఒకటి చొప్పున 12 రాళ్ళు తీసుకురండి. ఎందుకయ్యా ఈ 12 రాళ్ళు అనగా, మీరు ఏటిలోకి దిగగానే ఆ మందసమును తీసుకువస్తుండగా యాజకుల యొక్క పాదములు ఆ నీళ్లకు తగలగానే ఏకరాశిగా నిలిచిపోని అని మీ బిడ్డ తరాన చెప్పుకోవటం నిమిత్తము ఈ రాళ్లను ఈ గట్టు మీద పాతమన్నాడు. హల్లెలూయా. ఈ 12 రాళ్ళు ఏమిటి అని అడిగితే, దేవుడు మన పితరుల పక్షమున ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, వాటిలో ఒకటని వివరించటాని కోసమని దేవుడు ఆ 12 రాళ్లను పాతమన్నాడు. ఆ 12 రాళ్లను పాతారు. మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు మీ పితరులకు దేవుడు మీ కుటుంబంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను వివరిస్తూ ఉన్నారా? ఒకనప్పుడు మన పరిస్థితి ఇది.
దేవుడు మనల్ని ఆశీర్వదించబట్టే మనం ఈ స్థితిలో నిలబడి ఉన్నాం. కనుక మన అందరము కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో కొంతసేపు మనము దేవునిని మహిమపరిచినట్లయితే, దేవునిని కీర్తించినట్లయితే, దేవుడు మన పక్షమున, మన కుటుంబ పక్షమున చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మన కుటుంబంలో నెమ్మది, మన కుటుంబంలో సమాధానము, మన కుటుంబంలో ప్రేమ, మన కుటుంబంలో ఆశీర్వాదము ఉంటుందని ఏనాడైనా మీ బిడ్డలకు మీరు చెప్పారా? ఒకప్పుడు మన పరిస్థితి ఇదమ్మా. దేవుడు ఆ పరిస్థితులను మనల్ని ఉంచుకోకుండా ఆయన ఆ స్థితిలో నుండి మనల్ని లేవనెత్తాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో ఎట్లా విడుదల కలుగజేశాడో మన కుటుంబాలకు కూడా ప్రభు ఆ విధంగానే విడుదల కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మన బిడ్డ తరాన వాటిని వారికి వివరించేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక మామగారు ఉన్నారు, నాకు తెలిసిన ఆవిడ, పెద్ద ఆవిడ. మనవరాళ్ళని పక్కలో వేసుకుని దేవుడు వారి కుటుంబం పక్షమున చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను ఆ చిన్న పిల్లలకు చెబుతూ ఉండేది. వారు కూడా భక్తులు పెరగాలి, వారు కూడా ఆశీర్వదించబడాలి, వారు కూడా దీవించబడాలి, వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవాలని చిన్నతనము నుండే ఆ మామగారు ఆ బిడ్డలకు దేవుని యొక్క మాటలు, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఎలా నడిపించాడో, ఎలా పోషించాడో ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉండేది. నేను ఒక రోజున వారి ఇంటికి వెళ్ళా. ఆ మామగారు ఆ పిల్లలకి చెప్పినటువంటి మాటలు నేను విన్నా. హల్లెలూయా. వారి కుటుంబము ఆశీర్వదించబడింది. హల్లెలూయా. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, మన పిల్లలకి ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు, దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను మన పిల్లలకు మనం వివరించేటువంటి వారిగా ఉండాలి. వారిని దేవుని సన్నిధికి నడిపించేటువంటి వారిగా ఉండాలి. 2వ వచనం, 44వ కీర్తన 2వ వచనం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. హల్లెలూయా. ఒక మొక్కను నాటామనుకోండి, ఆ మొక్క ఏమవుతుంది? పెరిగి పెద్దదయ్యి చాలా విశాలమైనటువంటి స్థలాలను ఆక్రమిస్తూ ఉంటుంది. పెట్టినప్పుడు మొక్కే పెద్దరిగిపోయిన తర్వాత కొంత స్థలము దానికి కావాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవుడంట ఇజ్రాయేలు ప్రజలనంట ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని వచ్చి ఇజ్రాయేలు ప్రజలకు ఆటంకాలన్నీ తొలగించి వారి శత్రువులందరినీ కూడా నశింపజేసి వారికి ఆటంకము, అభ్యంతరాలు, సమస్యలు అనేటువంటివి కలగకూడదని ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి నాటాడంట ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. నాటినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు పెరిగి పెద్దయి విస్తరించి ఫలించేటట్లుగా ఉండాలి, దేవునిని మహిమపరిచేటట్లుగా ఉండాలి. కానీ వారి పరిస్థితి తర్వాత మాట్లాడడం. అందుకనే 80వ కీర్తన భాగము 80వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెబుతారు. నీవు ఐగుప్తులో నుండి
ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలు. ఐగుప్తులో నుండి నీవు ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చావు. హల్లెలూయా. ఆ ద్రాక్షవల్లి ఎవరో తెలుసా? మనమే. ద్రాక్షవల్లి ఎవరో తెలుసా? మనమేనండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలు నాకు ఇష్టమైనటువంటి ద్రాక్ష వనం అంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? నాకు ఇష్టమైనటువంటి ద్రాక్ష వనము. ఆ ద్రాక్ష తోటలో మనమందరము కూడా మొక్కలం. హల్లెలూయా. ఐగుప్తు దేశము నుండి నేను ఒక ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చాను, దాన్ని నాటాను, అది విస్తరించింది, అది వ్యాప్తి చెందింది, దాని తీగలు దేశ విదేశాలలో స్థిరపడుతున్నాయి. ఎంత జరిగిన తర్వాత వారిలోకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఏమొచ్చిందండి? తర్వాత చూద్దాం. చదవండి 3వ వచనం. ఆ ఆ ఆ ఆ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు జయాన్నిచ్చారు? ఇక్కడ అంటున్నారు, వారి ఖడ్గము వారికి జయమును అనుగ్రహించాలా. హల్లెలూయా. వారి బలము వారికి జయమును అనుగ్రహించాలా. వారి ధనము వారికి జయమును అనుగ్రహించాలా. ఏది వారికి జయమును అనుగ్రహించిందో తెలుసా? దేవుని యొక్క కటాక్షము మూలముగా, ఆయన యొక్క బాహుబలము మూలముగా, ఆయన యొక్క ముఖ కాంతి మూలముగా ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందంట? జయము కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. 20వ కీర్తన 7వ వచనములు అంటారు. కీర్తన భాగము 20వ అధ్యాయము 7వ వచనములు అంటారు, ఒకడు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి హల్లెలూయా. కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన యొక్క దేవుని యొక్క నామమును బట్టి అతిశయించాలి. హల్లెలూయా. నీ ఖడ్గాన్ని నమ్ముకుంటే నీకు బలము జయము రాదు. నీ బలమును నమ్ముకుంటే నీకు జయము రాదు. నీ ధనమును నమ్ముకుంటే నీకు జయము రాదు. వీటన్నిటికీ సృష్టికర్త అయినటువంటి దేవుని మీద నీవు ఆధారపడితే ఆ దేవుడు నీ పక్షమున నిలబడి యుద్ధము జరిగిస్తాడు గనుక నీకు నీ కుటుంబమునకు జయము కలగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి జయం కలిగిందండి? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి జయమును కలుగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం. ఎవరండి శత్రువుల చేతులను రక్షించేది? అక్కడ అంటున్నాడు, మా వింటిని బట్టి మేము దాన్ని నమ్ముకోవాలా, మా ఖడ్గమును మేము నమ్ముకోవాలా.
కానీ మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించేటువంటి దేవుడు నీవు తప్ప ప్రపంచంలో ఎవడూ లేడు. హల్లెలూయా అని చెప్తున్నాడు. అని చెప్పారు ఇశ్రాయేలు ప్రజలండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షమున అలాగే దేవుడు కార్యము జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మీకు గుర్తున్నాయి, కొన్ని చెప్పండి. ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. వారికి ఆహారము కోసము మన్నాను కురిపించాడు ఆకాశము నుండి. ఐగుప్తీయులకు 10 రకాలైన రోగాలను కలగజేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలగజేశాడు. నీరు లేని సమయంలో ఆయన నీటిని ఏర్పాటు చేశాడు. మాంసాహారము లేని సమయంలో మాంసాహారమును ఏర్పాటు చేశాడు. ఆయన తన బిడ్డలను రెక్కల మీద మోసుకొచ్చాడంట. హల్లెలూయా. అందుకని వారు ప్రథమములో మొట్టమొదటిలో వారు అంటున్నారు, అయ్యా మా కత్తిని మేము నమ్ముకోం, మా బలమును మేము నమ్ముకోం, నిన్ను బట్టే మాకు జయము కలుగుతుంది, నువ్వెన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి దేవుడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మీ అందరికి ఒక వీడియో పంపించాను, గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ ఒక వీడియో పంపించాను. ఆ వీడియోలో ఏముంది చూసారా? కరోనా సమయంలో 2 కిడ్నీలు పాడైపోయినాయి ఒక ఆయనకి. బాగు చేయటం కోసము కొన్ని లక్షల రూపాయలు అవుతాయి. ఆమె దగ్గర రూపాయి లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది. ఆమె స్థితిని చూసి డాక్టర్లు జాయిన్ చేసుకోలేదంట హాస్పిటల్లో. ఆమె తరపున ఒక డాక్టర్ గారు ఉండి ఆమె కట్టబోతే నేను కడతానందంట. జాయిన్ చేశారు. జాయిన్ చేసిన కాడ నుండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉందంట. హల్లెలూయా. ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందంట. తెల్లారే వారికి ఒక డాక్టర్ గారు హృదయం కదిలించబడింది. హల్లెలూయా. మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున మా అమ్మ చనిపోయినటువంటి రోజు ఆ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కిడ్నీ బాగు చేయించుకోవాలనేటువంటి స్థితిలో ఉంది చూసా. ఆయనకు నేను ఫ్రీగా వైద్యం చేస్తా, ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షలు కడతానన్నాడంట. హల్లెలూయా. ఆమె సిస్టర్ గారు చెప్పుకొచ్చారు, జాకెట్ సిరిగిపోయింది, చీర చిరిగిపోయింది, తన జుట్టు వికారంగా ఉంది, కానీ ఆమె హృదయము మాత్రము సంతోషముతో దేవునితో నింపబడి ఉన్నది. హల్లెలూయా. మన దేవుడు పై వేషాలు చూసే దేవుడు కాదండి, హృదయాంతరంగమును పరిశీలించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. మనం కూడా ప్రారంభంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి ఎంతోమందికి వివరించి ఉండవచ్చు. మనం కొన్ని గంటల సమయము దేవుని కోసం భక్తి చేసి ఉండవచ్చు. కానీ ప్రారంభంలో ఉన్న భక్తి నీలో ఉన్నదా? ప్రారంభంలో ఉన్న త్యాగము నీలో ఉన్నదా? ప్రారంభంలో నీవు దేవుని కోసము ప్రయాసపడినటువంటి ప్రయాస ఇప్పుడు నీలో ఉన్నదా? సన్నగిల్లిపోతుందా? ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారు? 6వ వచనం, నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించువాడవు నీవే. హల్లెలూయా. నీకు ఆరోగ్యం బాగోట్లేదా? నీ పిల్లలకు చదువులకు తగిన ఉద్యోగాలు రావట్లేదా? నీ పిల్లలకు వివాహాలు జరగట్లేదా? నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో దేవుని ప్రేమ లేదా?
ఏదైనప్పటికీ కూడా నీవు కూడా దేవుని మీద ఆధారపడితే, నువ్వు మనుషుల మీద ఆధారపడకోకుండా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకి మన కుటుంబాలకు జయమును అనుగ్రహించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు జయము మనకు నిశ్చయమేగా, జయము మనకు నిశ్చయమేగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్న. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన తన బలాన్ని నమ్ముకున్నాడు, తన ధనాన్ని నమ్ముకున్నాడు, తన కత్తిని నమ్ముకున్నాడు. ఏంటి నమ్ముకున్నాడండి? ఏంటి నమ్ముకున్నాడండి? ధనాన్ని నమ్ముకున్నాడు, బలాన్ని నమ్ముకున్నాడు, తన యొక్క కత్తిని నమ్ముకున్నాడు. ఒక ఆయన దేవునిని మాత్రమే నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ నాకు వద్దండి. ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, కత్తి, డాలు, అవేవి నాకు అవసరం. దేవుని నామము నాకు చాలు. నా దేవుడు జీవము కలిగిన వాడు, వాడు అన్ని ధరించినా నేను నా దేవుని పక్షం యుద్ధం చేస్తున్నాను. నా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, నా దేవుడు నాకు జయమును అనుగ్రహించే దేవుడు అని ఆయన సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్ళాడు. దేవుడు ఆయనకు జయమును అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువు మన మీద ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ, ఎంతమందిని లేపినా కానీ, మనము దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటే మన చుట్టుప్రక్కల ఉన్న వారందరి కళ్ళు తెలిసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నేను గొప్పకు చెప్పట్లా, అతిశయానికి చెప్పట్లా, దేవుని యొక్క నామమును మహిమపరుచు నిమిత్తము నేను చెబుతూ ఉన్నాను. పాస్టమ్మ గారికి తేడా చేసింది, మా అక్క వాళ్ళకి తెలుసు, అచ్చమ్మ తల్లి గారికి తెలుసు. తెలుసమ్మా? పాస్టమ్మ గారికి తేడా చేసింది. చాలామంది వచ్చున్నారు, అక్కడ తీసుకెళ్ళండి, మంత్రాలు వేయించండి, తంత్రాలు వేయించండి, చాతుబడులైతే తిరగేయండి అన్నారు. లేదు, మేము జీవము గల దేవుని మీద ఆధారపడ్డామన్నాం. హల్లెలూయా. అందరూ చనిపోయింది అన్నారు.
సేవకులు సైతము ఇక లేదు, చనిపోయిందన్నారు. అక్క వాళ్ళు మీరందరూ కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీటి ప్రార్థన ఏడుస్తూ చేస్తున్నారు. అనేక సంఘాలు ఉపవాసాలు ఉండి పాస్టమ్మ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. అప్పుడు జీవమగల దేవుడు ముట్టి ఆవిడకి జీవమును అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాను నేను. ఆ ధనము ఉపయోగంలో లేదు, చనిపోతుంది అన్నారు డాక్టర్ సైతం. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ జరిగే స్టోరీ ఏంటో తెలుసా? గొల్యాతు దావీదుకు మధ్య యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు అంటున్నారు, కోరాహు కుమారులు అంటున్నారు, మేము మా ఇంటిని నమ్మకము, మా ఖడ్గమును నమ్మకము, శత్రువుల చేతి నుండి మాకు విడుదల కలుగు చేసేవాడువు మా దేవుడవు నీవే అంటున్నారు. ఇక్కడ గొల్యాతుకి దావీదుకు మధ్య యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. దావీదు ఎంత ఉంటాడండి? చాలా పుట్టివాడు, అంతే ఉంటాడు. సౌలు రాజు గారు వచ్చి, అబ్బాయి నువ్వు వాడి మీదకి యుద్ధానికి వెళ్తున్నావు కదా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, డాలు, ఖడ్గము, శిరస్త్రాణము, హెల్మెట్ ఇవన్నీ ధరించుకో అన్నాడు. ఏమీ నాకు అలవాటు లేదు అసలు, మొత్తం పీకేసాడు. నేను ఎవరి పేరు మీద యుద్ధానికి వెళుతున్నాను తెలుసా? యెహోవా నామము పేరట, జీవము కలిగిన దేవుని పేరట ఆడి మీద యుద్ధానికి వెళ్తున్నా. ఎంత ఎత్తుంటాడమ్మా? 6 అడుగుల మీద ఎంత ఎత్తుంటాడు ఆడు. ఆ పైన షెడ్డు తగులుతుంది ఆడికి. ఈయన చూస్తాను ఎంత దావీదు. ఇంకోసారి చదవండి, 17వ అధ్యాయము 47వ వచనం, 1వ సమయాలు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఎక్కడ ఉన్నవారందరూ తెలుసుకొనున్నట్లుగా యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతసేపు పోరాడినా గెలవలేవు. మనం ఎంతసేపు పోరాడినా గెలవలేం. బలవంతులే గెలుస్తారు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగిస్తే, నువ్వు బలహీనుడివైనా, డబ్బు లేని వాడివైనా, నీ స్థితి ఏదైనా కానీ వాడు నీ ముందు నిలవలేడు. జయము నీదే. హల్లెలూయా. వెళ్ళాడు అయ్యగారు. ఈ స్టోరీ అని చెప్తే సాయమైపోద్ది. 8లోకి వెళ్ళాడు. ఎన్ని రాళ్ళు తెచ్చాడు? 5 రాళ్ళు తెచ్చాడు. ఎన్ని రాళ్ళు అండి? 5 రాళ్ళు తీసుకొచ్చాడు. 5 రాళ్ళు తీసుకొచ్చి ఒక రాయిని ఒడిశాలలో పెట్టాడు. పౌలు గారు ఒడిశాలు తెలుసుగా, పక్షులను కొడతారు. యేసు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేసి ఒక రాయి పెట్టి, ఆడేమో కత్తేసుకుని ఇంత ఎత్తు నుండి ఆడెనకాల సైన్యము, పెద్ద పెద్ద చాకులు, కత్తులు, గుర్రాలు వేసుకుని బయలుదేరి వస్తుంటే మనోడు చిన్నగా వెళ్ళి ఒక రాయిని తీసుకుని ప్రార్థన చేసి ఒడిశాలలో పెట్టి ఇసిరి కొట్టాడు. కొడుతున్న వాడి నుదుటికి పడి తగిలింది, బొక్కపారులుగా పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. నువ్వెవరు నమ్ముకుంటున్నా? నిజమేనా? దేవుని నమ్ముకున్న వారందరూ 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది అయిపోయింది. ఇంకో ఆయన ఉన్నాడు, గుర్రాలను నమ్ముకున్నాడు. ఏంటినమ్మా? రథాలను నమ్ముకున్నాడు. వీటినేటి నమ్ముకున్నాడు? గొల్యాతు ఆయుధాలను నమ్ముకున్నాడు, బలాన్ని నమ్ముకున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. నువ్వు పిల్లోడురా, నువ్వేం చేస్తా అన్నాడు. ఈయనంటున్నాడు, జీవము గల దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూర్యులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. హల్లెలూయా. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, జయము మనది. హల్లెలూయా. రెండో అంశం అదే, వాళ్ళు చెప్పారు కదా, మా ఇంటిని మేము నమ్ముకోవట్లేదు, మా ఖడ్గమును మేము నమ్ముకోవట్లేదు, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించువాడు దేవుడే, మా దేవుడే అని నమ్మారు. ఒకటి పాయింట్. రెండో దానిలోకి వద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. ఆయనేమో తన ఖడ్గాలను నమ్ముకున్నాడు, ఈయనేమో తన గుర్రాలను రథాలను నమ్ముకున్నాడు. యెహోవా 14:24. అయితే ఏకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలందరికీ ఒక శ్రమ వచ్చింది. అదేంటో మీకు తెలుసు. ముందేమో ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము తరుముకొస్తూ ఉన్నాడు. వాడంక చూసి వీళ్ళు గుండెలన్నీ నీరు కారిపోతున్నాయి. సముద్రంలో పడినా చచ్చిపోతాం, వాళ్ళ చేతిలో పడినా చచ్చిపోతాం అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. హల్లెలూయా. అబ్బాయి, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ దినమున దేవుడు మీకు రక్షణను కలుగజేయబోతున్నాడు. ఈ దినమున చూసినట్టు శత్రువు ఇక మీ కళ్ళ ముందు కనిపించడు అన్నారు. హల్లెలూయా. ఈ దినమున చూసిన శత్రువు ఇంకా మీరు చూడరయ్యా, దేవుడు అటువంటి అద్భుత కార్యం చేస్తాడు, అసలు మీరు భయపడవద్దు అన్నాడు. మీ అందరి నోటిలో దేవుని యొక్క స్తుతి ఉండాలన్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లల కానండి ముసలివారి వరకు అందరూ దేవునిని ఏం చేయాలి? స్తుతించాలి. అయ్యా, ఐగుప్తుల నుండి తీసుకొచ్చావు, ఎన్నో అద్భుతాలు చేసావు, మా వస్త్రములు పాతకిలలా, మా చెప్పులు పాతకిలలా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినటువంటి దేవుడువు ఈ సమయంలో కూడా మా పక్షమున అద్భుతము చెయ్యయ్యా అని వారు ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడి దేవుని బ్రతిమలాడుకొనుచున్నారు. హల్లెలూయా. ఆ రాత్రంతా కూడా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మోషే, నీ చేతిలో ఒక కర్ర ఉంది కదా, ఆ కర్రను సముద్రం మీద కొట్టమన్నాడు దేవుడు. హల్లెలూయా. కొట్టగానే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది.
బురద ఉంటుందిగా, బురద. ఆ బురద ఆరిపోవటం కోసం దేవుడు ఏం చేశాడంటే తూర్పు గాలిని పంపించాడు. బురద మొత్తం ఆరిపోయి రోడ్లాగా అయిపోయింది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వెనకాల సైన్యం వచ్చేస్తూ ఉంది. తెల్లవారుజాము అయిపోయింది. హల్లెలూయా. తెల్లవారుజాము అయిపోయేటప్పటికి దేవుడు చూశాడు, వీళ్ళేమో తరుముతున్నారు, వారేమో పారిపోతూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? రథముల యొక్క చక్రాలకి ఏమంటారండి, దాన్ని ఏమంటారు, మేకు ఉంటుంది కదా, ఆ మేకులన్నీ పీకేశాడు. హల్లెలూయా. ఓ చోలుతున్నారు వీళ్ళు, ఇంకా ముందుకెళ్ళట్లా, చక్రాలు ఊడిపోయి. ఆళ్ళకి కనువింపు కలిగింది. ఏమంటున్నారు తెలుసా? రేయ్, మనమేకన్నా వారిని తరమలేము, వారిని జయం పొందలేము వారిని. ఎందుకో తెలుసా? వారి పక్షమున వారి దేవుడు మనతో యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శత్రువులను దేవుని చేతికి అప్పగించు. నువ్వేం చేయాల్సిన పని లేదు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. నీ పక్షమున, నీ కుటుంబం పక్షమున కూడా దేవుడు జయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చేయలేము రంకాను అని వెనక్కి తిరిగేసేసారు. ఆ రథాలను వదిలిపెట్టేశారు, గుర్రాలను వేసుకుని వెనక్కి తిరిగేశారు. ఇశ్రాయేలు ప్రజలు అటువైపుకి దాటేశారు. వీళ్ళు నడిమడ్లోకి వచ్చారు, సముద్రం నడిమడ్లోకి. దేవుడు ఆ పైన ఈ పైన రెండింటిని కలిపేశాడు. గుర్రాలు లేవు, రథాలు లేవు, మనుషులు లేరు, అందరూ సముద్రంలో చచ్చిపోయారు. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. 44వ కీర్తన భాగము 44వ అధ్యాయము 6వ వచనంలో ఈ వివరణ అంతా చెప్పాను. సరే, చాలు. ఇప్పుడు బయటకు వచ్చేసారు. పొయ్యి వెలిగించిన పని లేదు, కష్టపడవలసినటువంటి పని లేదు. వారు ఏ ఆహారం తినాలంటే ప్రభు ఆహారమునంతటిని దయచేస్తూ ఉన్నాడు. వారికి సంతానము కలిగింది. ఏమన్నాడు? ఐగుప్తు నుండి నేను ఒక ద్రాక్షావళిని తీసుకుని వచ్చాను, దానికి ఒక స్థలమును సిద్ధపాటు చేసి దానిని నేను నాటాను, అది కొమ్మలు వ్యాప్తి చెందిందన్నట్లుగా వారి కుటుంబాలన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చినాయి, ఆశీర్వాదాలలోకి వచ్చినాయి, దీవించబడినవి. అప్పుడు మన వాళ్ళకి వచ్చింది, ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఏమొచ్చిందండి? గర్వం వచ్చింది. 9వ వచనంలో రండి. 44వ కీర్తన 9. ఏమంటున్నారండి ఇప్పుడు? దేవుడు మన పక్షమున ఉన్నంత కాలము మనకేమీ తెలియదు. లోకంలో ఉన్నవారు కూడా సామెత చెబుతారు. అమ్మ కృపారాణి గారు, అరే నేనుండగా మీకేం తెలియదురా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది పిల్లల్ని ఏ విధంగా పోషించాలో, ఎన్ని కష్టాలు వస్తాయో, సంసారంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో నీకు ఇప్పుడు ఏమీ తెలియట్లేదు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుందిరా అని నా తండ్రి నాతో చెప్పిన మాట మీ తల్లిదండ్రులు మీతో చెప్పి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత వీళ్ళ పరిస్థితులన్నీ మారిపోయినాయి. 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు. వీళ్ళ పరిస్థితులన్నీ ఏమైపోయినాయి? మారిపోయి గర్వంగా వచ్చింది. ఆహా, మిమ్మల్ని ఎట్లా లైన్లో పెట్టాలో నాకు తెలుసురా. ఏంటండి? మిమ్మల్ని ఎలా మళ్ళా నా మార్గంలోకి నడిపించాలో నాకు తెలుసు అని దేవుడు వారికి ఏం చేశాడంటే శ్రమలు కలుగు చేస్తే వారు అంటున్నారు, మమ్మల్ని మర్చిపోయే దేవుడా, మమ్మల్ని మర్చిపోయావయ్యా,
ఒకప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిస్తే కష్టపడకుండా భోంచేసాం. ఇప్పుడు భోజనం లేక అల్లాడిపోతున్నాం. మమ్మల్ని విడిచిపెట్టేశావు, మా శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించేశావు, మేము హేళన చేయబడుతున్నాం, అవమానించబడుతున్నాం అని దేవుని మీదే నిందేస్తున్నారు. ఇప్పుడు ఎవరి మీద? మేము ఇన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళుతున్నాం, కానీ అసలు మాకేమి కలిసి రావట్లా. ఏంటి కలిసి వచ్చేది? నీ హృదయం దేవునికి ఇచ్చావా? దేవుని మీద ఆధారపడ్డావా? నీ కుటుంబం దేవుని సన్నిధికి వస్తుందా? ఏదో వస్తున్నా, కూర్చుంటున్నా, వెళ్ళిపోతున్నావు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖను చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఆత్మల భారము, కుటుంబ భారము నీకుందా? మరి ఏమీ లేకపోతే ఆయన ఏం ఆశీర్వదిస్తాడు మనల్ని? ఏమీ లేకపోతే ఏం చేస్తాడండి? దేవుని మీద మనం సంపూర్ణంగా ఆనుకోవాలి. హల్లెలూయా. ఎంత ఇచ్చినా కానీ దేవునికి ప్రతిదాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా, మా ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ వేయగానే నాకు దేవుడు గుర్తుకొస్తాడు. నిన్నగాక మొన్న, అంతకు ముందు సమయాలలో ఎన్నోసార్లు ఇచ్చినటువంటి ఏసీని బట్టి దేవునిని మహింపరిచా. ఎందుకో తెలుసా? ఒకనొకప్పుడు నా స్థితి ఏసీ కొనేటువంటి స్థితి కాదు. ఈ ఏసీలో పడుకుంటున్నానంటే, ప్రభువా అది నీవిచ్చిందన్నయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పాను చాలాసార్లు నా దేవునికి. మరి మనకిచ్చిన బిడ్డలను బట్టి, మన కుటుంబమునకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి, మనకు కలిగినటువంటి సమస్తమును బట్టి దేవునిని మనం ఎప్పుడు కూడా మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. అలా మనం ఉంటే దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. జయము వెంబట జయము, జయమంటారా జయము. శత్రువులందరినీ పారద్రోలే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నారు? అయితే ఇప్పుడు నీవు మమ్మను ఎడనాడి అవమానపరుచున్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు, మా శత్రువుల ఎదుట నిలువకుండా వెనక. ఇప్పుడన్నీ అపచేయాలి. దేవుడు వారితో ఉన్నప్పుడు అన్నీ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేశారు. వారికి జ్ఞానోదయం కలగాలి, మళ్ళా దేవుని మార్గంలోకి రావాలని. మరి నీ కుటుంబం పక్షమున, నీ పక్షమున దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడా? తోడుకున్నంతసేపు ఏమీ తెలియదు. ఆయన తోడు మన దగ్గర నుండి పోతే అప్పుడు మనకి అపజయం కలిగినప్పుడు, అపకీర్తి కలిగినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుందేమో. ఆ స్థితి రాకముందే మనము దేవుని మీద ఆనుకుని ఆయనను విడిచిపెట్టేటువంటి వారిగా ఉండకూడదు. హల్లెలూయా. 2 మాటలు చెప్తాను నేను. ఇందాక 2 విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం. దేవుడు వారిని విడిచిపెట్టడానికి గల కారణంలో ఒకటి. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారు. హల్లెలూయా.
వారు చేసిన తప్పదే. అక్కడేమనుంది? దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. అంటే మనమందరము దేవుని పిల్లలం. హల్లెలూయా. దేవుని పిల్లలు అందం లేకపోవచ్చు, గుణం కలిగి ఉండవచ్చు. హల్లెలూయా. నరుల పిల్లలు చక్కగా ఉండవచ్చు, వారిలో గుణం లేకపోవచ్చు, ప్రార్థన లేకపోవచ్చు. దేనికి ఇష్టపడుతున్నావు? ప్రార్థన లేకపోయినా పర్వాలా, పిల్ల అందంగా ఉండాలి, ఆస్తి ఉండాలి, వెనక కొంత ఉండాలి, ముందు కొంత ఉండాలి. ఏంటి సంధ్య? ముందు కొంత ఉండాలి, వెనక కొంత ఉండాలి. ముందు ఆస్తి ఉండాలి, వెనక ఆస్తి ఉండాలి. ప్రార్థన లేని వారి కోసం ఆశపడ్డారు దేవుని పిల్లలు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, దేవుని దగ్గర నుండి దూరం అయిపోయారు. అందుకనే దేవుడు మనుషులను ఎందుకు చేశానని మనసులో బాధపడుకొని ఈ మనుషులను భూమి మీద ఉంచకూడదని నోవహు కాలంలో జలప్రళయం రప్పించాడు. ఇదొక కారణం. హల్లెలూయా. రెండవ కారణం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం. ఏం చేస్తున్నారండి? అచ్చం తల్లి గారు, ఎన్ని అడుగులు సంధ్య? ఎన్ని అడుగులు వేయాలి? ఎన్ని అడుగులు వేయాలండి? అగ్నిగుండం చుట్ట పెళ్ళైన తర్వాత మన పిల్లలను తిప్పకూడదు. దేవుని పిల్లలు అదే చేశారు, దేవునికి కోపం వచ్చింది. శకునం చూపించారు, పస్తీలకి వెళ్ళారు, శలక పస్తీ చూపించారు, శాతబడులకు వెళ్ళారు, తాయెత్తులు కట్టుకోవడానికి వెళ్ళారు, మేఘ శకునానికి వెళ్ళారు. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క పిల్లలు దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి శక్తి లేదు, బలం లేదని లోకములో ఉన్న మనుషులు మంత్రాలు వారి మీద, తంత్రాలు వారి మీద ఆధారపడుతూ ఉన్నారు. అందుకే దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. బర్నబాసు గారు అని యూట్యూబ్లో ఒక ఆయన వస్తాడు, కొట్టండి మీరు కావాలని ఇంటికి వెళ్ళాక. బర్నబాసు గారు, ఎవరి పేరు? బర్నబాసు గారి వీడియోస్ అని కొట్టండి. ఆయన ఒక భూత వైద్యుడు, ఆయన ఒక మాంత్రికుడు. ఇప్పుడు మారాడు, దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పాడు, మా ఊర్లోనండి పాస్టర్ గారికి తెలిస్తే ఊరుకారని, అయ్యా మా అబ్బాయికి జ్వరం వచ్చింది, మా అబ్బాయికి పొక్కులు జ్వరం వచ్చింది, అదేదో పోరింది అంటారుగా, పొంగు జ్వరం వచ్చింది, అదేదో వచ్చిందంటారుగా మీరు లోక సామెత ప్రకారం. ఆ మాట ఎందుకులే అని అంట. ఆ పాస్టర్ గారికంట పేరు రాసి వయసు రాసి మా అబ్బాయికి ఒక అంతరం కట్టయ్యా అని చెప్పేసి ఒక 100 రూపాయల పొట్లంలో కట్టి పేపరు ఎవరి చేతో ఆయనకి పంపించేవాళ్ళు అంట. ఆయన అన్నాడు, ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అన్నాడు. ఎవరండి? ఎళ్ళకూడని స్థలాలకు వెళ్ళి శాపాలు కొనుక్కు తెచ్చుకుని నువ్వేమంటున్నప్పుడు దేవుడు ఎందుకో మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మా ఇంట్లో ఆశీర్వాదం కనిపించట్లా, నువ్వేం చేస్తున్నా? నీ పిల్లలను అగ్నిగుండాల చుట్టూ తిప్పుతున్నావు, నీకు బాధ వస్తే తాయెత్తు కట్టించుకోవడానికి పెడుతున్నావు, నీకు శ్రమ వస్తే భూత వైద్యుడి దగ్గరికి పెడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా లోక సంబంధమైన పనులు చేసి నువ్వు మళ్ళీ ఇప్పుడు దేవుని మీద నిందలు వేస్తున్నావు. నాకు చేతబడి చేశారు. సావలోకి రాకముందు
నాకేం చేశారు? చేతబడి చేశారు. 20 రోజులు జ్వరం తగ్గట్లా. ఎన్ని రోజులండి? సరే, మా మేనకోళ్ళు, మా చెల్లి, వీళ్ళందరూ, మా అక్కోళ్ళు, వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు నాకు ఇంకా పెళ్ళి కాల. వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారు. వచ్చేటప్పటికి మాట్లాడుతూనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నానంట. అసలు నాకు తెలియట్లా. అంతలో మా చెల్లి ఏడ్చుకుంటూ మా అన్నయ్య చచ్చిపోతున్నాడని అక్కగారికి ఫోన్ చేశారు. ఒక అక్కగారికి ప్రార్థన చేసి అన్నారు, అమ్మ ఫలానోళ్ళు చేతబడి చేశారు, మెన్నయ్యకి, మెన్నయ్య చనిపోడు, బ్రతికి ఇంటికి వస్తాడు, మీరు కంగారు పడొద్దు అన్నారు. హల్లెలూయా. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు అన్నారు, అబ్బాయి చేతబడి అంటే మాటలు కాదు, దాన్ని మళ్ళీ తిరగేయాలన్నారు. ఏమేయాలి? తిరగేయటం కాదు, బోర్లేయటం కాదు, అవన్నీ నాకు తెలీదు. నేను దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాను. నాకెవరు చేతబడి చేయించారో వారిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేశా. హల్లెలూయా. ఎప్పుడైనా కోపం వచ్చి మా ఆవిడ మీద, పాస్టర్ గారి మీద కోపడ్డాను అనుకో, పెళ్ళైన కొత్తలోనే, అమ్మో అత్తయ్య గారు ఇంకా కొన్ని చేష్టలు ఉన్నాయి మీ అబ్బాయి దగ్గర అనేవాళ్ళు పాస్టర్ గారు. ఏం చేష్టలు? చేతబడి చేష్టలు ఉన్నాయి. ఇంకా మనం ఎవరి మీద ఆధారపడాలి? అగ్నిగుండాల చుట్టూ మన పిల్లలను చెప్పొద్దండి, చేతబడులకు వెళ్ళొద్దండి, మంత్రాలకు వెళ్ళొద్దండి, తాయెత్తులకు వెళ్ళొద్దండి. నా మాట తీసేయండి. మన మధ్యలో సంధ్య గారు ఉన్నారు, ఆవిడే చెప్తారు సాక్ష్యం అయిపోయిన తర్వాత అడిగితే మిమ్మల్ని. హల్లెలూయా. ఆమె చెప్తారు సాక్ష్యం. ప్రార్థన అయిపోయిన తర్వాత అసలు ఏమైందమ్మా అంటే మాకు చెప్పారు కాబట్టి మేము చెబుతున్నాం. సరే, చివరిగా 3వ మాట, నిర్గమకాండము 32 అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 32:7. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఏంటండి? చెప్పండి అండి. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. అయ్యో, ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. పాస్టర్ గారు లేకపోయేటప్పటికి పాస్టర్ గారు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళకి ఒక క్రమము కలిగినటువంటి ఆజ్ఞలను ప్రభు దగ్గర తీసుకుని రావటానికి 40 రోజులు కొండ మీద దేవునితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఇజ్రాయేలు ప్రజలలో అలజడి ప్రారంభమైంది. తన అన్నైనటువంటి అహరోను మీదకు వెళ్ళారు. అహరోను ఆ పని చేయకపోతే అహరోనుని అప్పుడే చంపేసేటువంటి స్థితి. అందుకనే వీళ్ళ యొక్క కేకలు ఎవరికి వినిపించినాయి? సంతోషం వస్తే కృపారాణి గారు ఒక రకంగా కేకేస్తాం, అవునా కదా? ఏంటండి? దుఃఖం వస్తే ఏదైనా జరగరాని సంఘటన జరిగితే అది ఒక రకమైనటువంటి కేకలేస్తాం. మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా అరుపులు అరుస్తూ ఉన్నారు. ఆ మాట దేవునికి వినిపించి అంటున్నాడు, మోషే, ఇజ్రాయేలు ప్రజలను నేను ఎట్లా మోసానో తెలుసా? గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి నా రెక్కల మీద మోసుకుని వచ్చా. వారికి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చా, ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చా, మాంసం కావాలంటే మాంసం ఇచ్చా, ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశా, యోర్దానును ఏకరాశిగా నిలిచా. ఏమి కొదవుకోకుండా నేను పోషిస్తూ నడిపిస్తూ ఉంటే
ఇప్పుడు ప్రజలు ఏమైపోయారు? ఎట్లా చెడిపోయారు? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారా? పార్కులను బీచ్లను కలిసి తిరుగుతున్నారా? అది చెడిపోవటం కాదు. ఎంత కార్యములను జరిగించిన జీవము కలిగినటువంటి దేవునిని మర్చిపోయి వారి బంగారం అంతా తీసి అగ్నిలో వేస్తే ఒక దూడ రూపంలో వచ్చింది. ఇప్పుడు అంటున్నారు ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు. ఎవరో? జీవము గల దేవుడు ఎవరో మాకు తెలియదు. మమ్మల్ని నడిపించిన దేవుడు ఎవరో మాకు తెలియదు. నీవే మమ్మల్ని నడిపిస్తున్నా అంటున్నారు ఆ దూడని. ఆ జీవము లేని దానిని, మాట్లాడలేని దానిని, వినలేని దానిని, చూడలేని దానిని నీవే మమ్మల్ని నడిపించేది అంటున్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, నీ ప్రజలు చెడిపోయారు. మనం కూడా ఒకవేళ వెళ్ళకూడని స్థలాలలోకి వెళితే అక్షయమ్మ గారు మనకి కూడా దేవుడు అదే పేరు పెడతాడేమో, ఒకవేళ విడిచిపెట్టేస్తాడేమో. అది అందుకు దేవుని కోపం వచ్చింది. అందుకు దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళా ఏడుస్తూ ఉన్నారు. మన దేవుడు జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు కనుక నీవు కూడా చేసినటువంటి తప్పులను దేవుని సన్నిధిలో ఒక్క 2 నిమిషాలు ఒప్పుకుంటే విడిచిపెడితే దేవుడును కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా మళ్ళా తిరిగి నీకు ఇవ్వటానికి సంసిద్ధుడై మన మధ్యలో ఆయన సంచారం జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 44వ కీర్తన 25వ వచనానికి వద్దాం. దేవుడు విడిచిపెడితే ఏం జరిగిందో చూద్దాం. అప్పుడేం చేశారో? దేవుడు రెక్కల మీద మోసినప్పుడేమో గంతులు వేశారు, సంతోషంగా ఉన్నారు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడేమంటున్నారు? మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. లేవలేకపోతున్నాం. అటువంటి బాధలు, అటువంటి శ్రమలు, అటువంటి ఇబ్బందులు, అటువంటి బలహీనతలు కలుగుతున్నాయి. మా శరీరము నేలకు అంటుకుని పోయింది. మేము లేవలేనటువంటి స్థితిలో ఉండాము ప్రభువా అంటున్నారు. మా సహాయములకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్ములను విమోచించుము. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. అయ్యా, నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నా, నీ కృపను బట్టి మాకు విడుదల కలుగు చేయి ప్రభువా. నేను తెలిసి తెలియక చేశాను, నేను ఇంకా చెయ్యను ప్రభు అటువంటివన్నీ, నేను విడిచిపెట్టేస్తాను ప్రభువా అని నీవు ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు కోల్పోయిన వాటిని అన్నిటినీ మళ్ళా తిరిగి మనకి ఇచ్చేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మళ్ళా చెప్పండి.